ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి చాలా. ఒక్కోసారి ఒక్కోటి తినాలనిపిస్తుంది. ముఖ్యంగా మన చేత్తో మనం చేసుకునే వంట మాత్రం అస్సలు తినాలనిపించదు. ఎవరైనా ఏదైనా చేసి పెడితే బాగుండు తినాలి అనిపిస్తుంది. కానీ నిజానికి అందరికీ అంత అదృష్టం ఉండదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది చేసి పెట్టే వాళ్ళు అందరికీ ఉండరు కదా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మేము పైన ఒక పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవాళ్ళు, మీదేమైనా లవ్ మ్యారేజా ఏంటి, మిమ్మల్ని చూడడానికి ఎవరు రారు, అట్లీస్ట్ నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా మీ వాళ్ళు ఎవరు వచ్చి ఎన్నడూ ఒక పూట వండి పెట్టరు నీకు, అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని. నాకు కూడా చాలా సార్లు మా వాళ్ళ మీద కోపం వచ్చేది. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా మనం ఉండాలి కదా. అమ్మేమో డ్యూటీకి వెళ్ళేది, ఇంకా అత్తయ్య వాళ్ళేమో ఊళ్ళో పొలం పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సిటీకి వచ్చి ఉండలేని పరిస్థితి. ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోవాల్సిందే కదా. తినబుద్ధి అయినా కాకపోయినా, వండాలనిపించకపోయినా ఇంకా మనది మనం వండుకొని తినక తప్పదు. కానీ మా పోర్షన్ కింద జ్యోతి ఆంటీ అని ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఆంటీ వాళ్ళు అయితే నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. ప్రతిరోజు ఈవినింగ్ అంకుల్ కోసం అని చెప్పేసి ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేసేవారు ఆంటీ. ఇంకా అంకుల్ కోసం ప్రిపేర్ చేసిన దాంట్లోనే నాకు కూడా ఏదైనా తీసి సపరేట్గా పక్కన పెట్టేసేవాళ్ళు అనమాట. అట్లా ప్రతిరోజు నా కోసం కూడా ఏదైనా ఒక చేసి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా ఆంటీ చేయడం మిస్ అయితే అంకుల్ మరి బయట నుంచి మరి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. ప్రెసెంట్ వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లేరు, గుంటూరు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా సడన్ గా ఆంటీ ఊరెళ్ళాల్సి వస్తే ఇంకా ఆంటీ ప్లేస్ లో అంకుల్ కూడా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట నా కోసం. నిజంగా చాలా బాగా చూసుకున్నారు నన్ను. అమ్మ వాళ్ళ దగ్గరగా లేకపోయినా కూడా ఇలా నన్ను ప్రేమగా చూసుకునే నైబర్స్ దొరకడం కూడా చాలా అదృష్టం కదా. ఆంటీ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటే బాగుండేది, అప్పుడప్పుడు కలిసే వాళ్ళం ఇల్లు మారినా కూడా. కానీ ఏం చేస్తాం, ప్రెసెంట్ అయితే గుంటూరు వెళ్ళిపోయారు ఇంకా.